గాలికి అదుపు లేదు, కడలికి అంచు లేదు, గంగ వెల్లువ కమండలంలో ఇమిడేదేనా, నా పొంగే వయసుకు గిరి గీస్తేనే ఆగేదేనా. ఈ పాట మనోహర గాత్ర ధర్మంతో అనేక వేల పాటలు ఎన్నో భాషల్లో జనరంజకంగా ఆలపించిన ఎస్ జానకి అమ్మ ఇక లేరు అంటే నమ్మలేని విషయం. ఆమె పాటకు అదుపు లేదు. గంగ వెల్లువ లాంటి ఆ ప్రతిభ సినీ సంగీతానికి మించినది అని అనేక మంది సంగీతజ్ఞులు చెబుతారు. కానీ ఆ సంగీత కెరటం విశ్రాంతి తీసుకుంది. అది కాలధర్మంగా ఒప్పుకోక తప్పదు. నేడు మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడటం లేదు, ఒక యుగం గురించి మాట్లాడుతున్నాం. ఒక గాయని గురించి కాదు, కోట్లాది మంది జీవితాల్లో ఎన్నో భావోద్వేగాలకు స్వరంగా నిలిచిన ఒక మహాగాన సరస్వతి గురించి మాట్లాడుతున్నాం. కొన్ని స్వరాలు పుడతాయి, కొన్ని స్వరాలు వినిపిస్తాయి, కానీ కొన్ని స్వరాలు మాత్రం కాలాన్ని దాటి తరతరాలకు వినిపిస్తూనే ఉంటాయి. అలాంటి అరుదైన స్వరమే ఎస్ జానకి స్వరభాస్వరం. మనం ఆనందంగా ఉన్నప్పుడు వినే పాటలో ఆమె ఉంటుంది, బాధలో కన్నీళ్లు తెప్పించే గీతంలో ఆమె ఉంటుంది, ప్రేమలో పలికే మాధుర్యంలో ఆమె ఉంటుంది, తల్లి జోల పాటలో ఆమె ఉంటుంది, భక్తి గీతంలో ఆమె ఉంటుంది. మన జీవితంలోని ప్రతి భావానికి ఆమె స్వరం ఒక రూపం. అందుకే సంగీతాభిమానులు ఆమెను కేవలం గాయని అని పిలువలేదు, గాన కోకిల అని గౌరవించారు. 88 సంవత్సరాల జీవితంలో ఆమె సంపాదించింది కేవలం అవార్డులు కాదు, కోట్లాది హృదయాల ప్రేమను. ఆమె పాడింది కేవలం పాటలు కాదు, మనుషుల జీవితాలను తాకే భావోద్వేగాల్ని. ఈ రోజు ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె పాడిన ప్రతి పాటలో, ప్రతి జ్ఞాపకంలో, ప్రతి రేడియోలో, ప్రతి సంగీత కార్యక్రమంలో ఆమె చిరునవ్వులా, ఆమె స్వరంలా మనతోనే ఉంటుంది. మనం ఎప్పుడైనా ఆలోచించామా, ఒక గాయని చిన్నపిల్లాడి గొంతుతో కూడా పాడగలదు, యువతి భావాలను కూడా వ్యక్తపరచగలదు, వృద్ధురాలి నిస్సహాయతను కూడా ఆలపించగలదు, మగ వ్యక్తిగా పాడగలదు. ఇదంతా ఎలా సాధ్యం? అది సాధారణ ప్రతిభ కాదు, అది సాధన, అది సంగీతంపై ఉన్న అపారమైన ప్రేమ. అందుకే జానకి గారి పాట వింటే మనకు గాయని కనిపించదు, సినిమాలోని పాత్ర మాత్రమే కనిపిస్తుంది. తెరపై నటిస్తున్న నటీమణి నిజంగానే పాడుతుందేమో అనిపించేంతగా తన స్వరాన్ని పాత్రలో కలిపేసే అసాధారణ శక్తి ఆమెది. 1938 ఏప్రిల్ 23 గుంటూరు జిల్లా రేపల్లె మండలం పల్లపట్ల గ్రామంలో ఒక చిన్నారి జన్మించింది. ఆ చిన్నారి భవిష్యత్తులో భారతీయ సంగీత చరిత్రలో చెరగని ముద్ర వేస్తుందని అప్పుడు ఎవరికీ తెలీదు. చిన్నప్పటి నుంచే సంగీతంపై మక్కువ, వినిపించిన ప్రతి రాగాన్ని గుర్తుంచుకోవడం, ప్రతి స్వరాన్ని ఆస్వాదించడం, ప్రతి పాటను తనదైన శైలిలో పాడడం ఆమెకి అలవాటుగా మారింది. అప్పుడు సంగీతాన్ని నేర్చుకోవడం అంటే నేటిలా సౌకర్యాలు లేవు, అయినా పట్టుదల ఉంది, అభిరుచి ఉంది, ముఖ్యంగా సంగీతం మీద అంతులేని ప్రేమ ఉంది. ఆ ప్రేమే ఆమెను సినీ ప్రపంచం వరకు తీసుకువెళ్ళింది. అది 1957 సంవత్సరం. ఆమె తొలి సినీ గీతాన్ని ఆలపించారు. ఎవరికీ తెలియని ఒక కొత్త గాయని, కానీ సంగీత దర్శకులు మాత్రం ఆ గొంతులోని మాధుర్యాన్ని వెంటనే గుర్తించారు. ఆ తర్వాత ఒక్కో అవకాశం వచ్చింది. ఆ అవకాశాలను విజయాలుగా మార్చుకుంది జానకి. కొద్ది కాలానికే దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచంలో ఆమె పేరు మారుమోగిపోయింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం ఏ భాష అయినా ఆ భాష ఉచ్చారణను, భావాన్ని అంతే సహజంగా పలకగలిగే అరుదైన గాయని ఆమె. భాష మారినా భావం మారలేదు, స్వరం మాత్రం ఎప్పుడూ మధురంగానే వినిపించింది. మనం చాలామంది గొప్ప గాయకులను చూసాం, కానీ ఒక పాటలో నవ్వించగలిగే స్వరం, అదే పాటలో క్షణంలో ఏడిపించగలిగే స్వరం చాలా అరుదు. జానకి గారి ప్రత్యేకత అదే. ఆమె గొంతులో సంగీతం మాత్రమే కాదు, నటన కూడా ఉండేది. అందుకే తెరపై నటీమణి నవ్వితే ఆమె స్వరంలో నవ్వు వినిపించేది, నటీమణి ఏడిస్తే ఆమె స్వరంలో బాధ వినిపించేది. అదే జానకి గారి గాన మహిమ. ఆమె పాడిన పాటల సంఖ్య గురించి ఎన్నో అంచనాలు ఉన్నాయి. అవి దాదాపు 50,000 పాటలు. అవును, అది ఒక్క మనిషి జీవితంలో ఊహించలేని సంఖ్య. ప్రతి పాట వెనుక సాధన ఉంది, ప్రతి రికార్డింగ్ వెనుక క్రమశిక్షణ ఉంది, ప్రతి విజయానికి వెనుక వినయం ఉంది. అందుకే ఆమె ఎంత ఎత్తుకు ఎదిగినా వ్యక్తిగా మాత్రం ఎంతో సాధారణంగా జీవించారు. పేరు వచ్చింది, ప్రఖ్యాతి వచ్చింది, పురస్కారాలు వచ్చాయి, కానీ అహంకారం మాత్రం ఆమె దగ్గరకు రాలేదు. అదే ఆమె వ్యక్తిత్వం. ఈరోజు ఆమెను స్మరించుకుంటూ ఒక్క మాట చెప్పాలి, గానం నేర్చుకోవచ్చు, సాంకేతికత నేర్చుకోవచ్చు, కానీ పాటలో ప్రాణం పోయడం మాత్రం అందరికీ సాధ్యం కాదు. అది జానకి గారికే సాధ్యమైంది. అందుకే ఆమె పాటలు వింటే మనం సంగీతాన్ని మాత్రమే కాదు, జీవితాన్ని వింటాం. జానకి గాన వైవిధ్యం, గొంతు మాయాజాలం గూర్చి చెప్పాలంటే
అదో గ్రంథమే అవుతుంది. ఒక గాయకుడు గొప్పవాడవ్వాలంటే మంచి స్వరం ఉంటే సరిపోతుంది అంటారు. కానీ ఒక గాయని చరిత్రలో చిరస్థాయిగా నిలవాలంటే ఆ స్వరంలో భావం ఉండాలి, పాత్ర ఉండాలి, ప్రాణం ఉండాలి. ఈ 3 లక్షణాలు ఒకే గొంతులో కలిసిన అరుదైన గాయని ఎస్ జానకి. సంగీత ప్రపంచంలో ఒక మాట తరచూ వినిపిస్తుంది: ప్రతి గొంతు పాట పాడగలదు, కానీ ప్రతి గొంతు నటించలేదు. ఆమె గొంతులో ఆ బాధ ప్రతిధ్వనించేది. ప్రేమలో తేలిపోతే ఆ మాధుర్యం ఆమె గానంలో ఒలికేది. కోపం, అల్లరి, అమాయకత్వం, భక్తి, మాతృత్వం, ఏ భావమైనా ఆమె స్వరంలో సజీవంగా వినిపించేది. అందుకే సంగీత దర్శకులు చెప్పేవారు, ఈ పాటను జానకి పాడితేనే పూర్తి అవుతుంది అని. జానకి గారి గానంలో మొదట కనిపించే ప్రత్యేకత భావ వ్యక్తీకరణ. ఆమె పాటను కేవలం స్వరాలతో పాడేది కాదు, ప్రతి పదానికి అర్థమిచ్చేది, ప్రతి అక్షరానికి ప్రాణం పోసేది. అందుకే ఆమె పాడిన పాటలు వింటే అది రికార్డింగ్ స్టూడియోలో పాడిన పాటలా కాకుండా మన కళ్ల ముందే జరుగుతున్న సంఘటనలా అనిపిస్తుంది. ఆమె గొంతులో మరో విశేషం వాయిస్ మాడ్యులేషన్. అంటే పాత్రకు తగ్గట్టుగా స్వరాన్ని మార్చుకోవడం. చిన్నారి పాత్ర అయితే చిన్నపిల్లల, గ్రామీణ యువతి అయితే పల్లె సోయగంతో, రాజకుమారి అయితే హుందాతనంతో, వృద్ధురాలు అయితే వయసు ప్రతిబింబించేలా పాడగలిగేది. ఇలాంటి సామర్థ్యం చాలా అరుదు. అందుకే అనేక మంది సంగీత దర్శకులు జానకి ఒక గాయని మాత్రమే కాదు, ఆమె వాయిస్ యాక్టర్ కూడా అని అభినందించేవారు. ఒకే రోజులో ఒక ప్రేమ గీతం, ఒక విషాద గీతం, ఒక భక్తి గీతం, ఒక జానపద గీతం, మరోవైపు ఉత్సాహభరితమైన డాన్స్ నంబర్, ఇలా 5 రకాల పాటలు పాడమంటే ఎంతమందికి సాధ్యమవుతుంది? కానీ జానకి గారికి అది అసాధారణం కాదు. అది ఆమె దైనందిన సాధన ఫలితం. మెలడీ పాటల్లో ఆమె స్వరం వెన్నెల్లా మృదువుగా ప్రవహించేది. వేగవంతమైన పాటల్లో ఉత్సాహంతో పరుగు తీసేది. భక్తి గీతాల్లో భక్తి రసాన్ని నింపేది. జానపద గీతాల్లో పల్లె పరిమళాన్ని వినిపించేది. అందుకే ఏ ఒక్క శైలిలో ఆమెను బంధించలేకపోయారు. తెలుగు మాత్రమే కాదు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఒడియా, బెంగాలీ, మరాఠీ, సింగళి, ఇలా అనేక భారతీయ భాషల్లో ఆమె గానం చేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రతి భాషలోనూ ఉచ్చారణ అంత సహజంగా ఉండేది కాబట్టి ఆ భాష మాతృభాష కాని వారు కూడా ఆమె తన భాష గాయని అనుకునేంతగా అభిమానించారు. ఆమె మలయాళం ఉచ్చారణ చాలా గొప్పగా ఉంటుంది. తెలుగులో కన్నా ఇతర భాషల్లోనే ఆమె గొప్పగా పాడారు. కన్నడంలో ఎల్ వైద్యనాథన్ సంగీతంలో శివ శివయన్నద అంటూ ఆమె పాడిన పాట దేశంలోనే మరే గాయని పాడలేరు. తెలుగులో నేషనల్ అవార్డు వచ్చిన వెన్నెల్లో గోదారి అందం లాంటి పాటను మరెవరైనా పాడగలరా? ఆరాధనలోని ఆడదాని ఓరచూపులో పాట ఎవరూ పాడలేనిది. తెలుగులో నర్తనశాల సినిమాలో పాడిన నరవర ఓ కురువర పాటను వైవిధ్యంగా పాడారు. ఆ స్థాయిలో బ్యాలెన్స్తో పాడడం ఆమె గొప్పతనానికి నిదర్శనం. ఆమె తెలుగు, తమిళంలో పాడిన సింగార వేలనే దేవా, తెలుగులో నీలీల పాడిత దేవా మరో గాయని పాడలేనిది, మరో గాయని పాడలేనిది. ఆమె పాడిన నీలి మేఘాలలో పాటను ఘంటసాల కూడా పాడారు. ఆమె పాడిందే గొప్పగా ఉంటుందంటే అతిశయోక్తి కాదేమో. నిజానికి ఎంఎస్ విశ్వనాథన్ తొలి దశలోనే ఆమెతో ఎన్నో గొప్ప పాటలు తమిళంలో పాడించారు. ఆలయమణి సినిమాలో తూక్కం ఉన్ కణ్గలై పాటను తెలుగులో నీ కనుదోయిని నిద్దురనై అంటూ పాడారు. తమిళంలో ఇంద మన్రత్తిల్ ఓడి ఉరుంను తెలుగులో చిగురాకుల ఊయల్లో పాట ఎంఎస్ విశ్వనాథన్ సంగీతంలో గజల్ ఫణితిలో జానకి గొప్పగా పాడారు. పగలే వెన్నెల పాట మనకు నిత్యం వెన్నెలను అందించింది. ఎన్ని పాటలు చెప్పినా తక్కువే ఆ ప్రతిభకు. సంగీత దర్శకుడు ఇళయరాజా ఒక సందర్భంలో చెప్పిన మాట సంగీత ప్రపంచంలో తరచూ గుర్తు చేస్తారు. జానకి గారి స్వరం ఒక వాయిద్యం లాంటిది. సంగీతానికి ఏ రూపం కావాలన్నా అది ధరించగలదు అనే భావనను ఆయన పలుమార్లు వ్యక్తం చేశారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో ఆమె జోడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. ఇద్దరూ కలిసి పాడిన పాటల్లో ఒకరిని మించి మరొకరు పాడాలనే పోటీ కనిపించదు. పాటను మరింత అందంగా చేయాలనే తపన మాత్రమే కనిపిస్తుంది. అందుకే వారి డ్యూయెట్లు ఇప్పటికీ సంగీతాభిమానుల ప్లేలిస్టులో చిరస్థాయిగా నిలిచాయి. జానకి గారి పాటల్లో మరో గొప్ప లక్షణం సహజత్వం. ఎక్కడా బలవంతంగా పాడిన భావం ఉండదు. అలంకారాలు ఉన్నా అవి పాటను మెంచవు, గమకాలు ఉన్నా అవి పదాలను కప్పివేయవు. అందుకే సంగీతం తెలిసిన వారికి ఆమె ఒక పాఠశాల, సంగీతం తెలియని వారికి ఆమె ఒక అనుభూతి. ఈ రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానంతో స్వరాన్ని సరిచేయొచ్చు, కానీ భావాన్ని సృష్టించలేరు. ఆ భావం మాత్రం జానకి గారి వంటి మహా గాయనుల హృదయం నుంచి వస్తుంది. ఎస్ జానకి కేవలం పాటలు పాడలేదు, ప్రతి పాటకు ఒక ఆత్మనిచ్చారు, ప్రతి రాగానికి ఒక రూపాన్నిచ్చారు, ప్రతి పదానికి ఒక ప్రాణాన్ని ఇచ్చారు. అందుకే ఆమెను అభిమానులు ఇప్పటికీ ప్రేమగా
గాన కోకిల అని పిలుస్తున్నారు. అది ఒక బిరుదు మాత్రమే కాదు, ఆమె జీవితాంతం సంపాదించుకున్న గౌరవం. తెలుగు సినీ సంగీత చరిత్రను 2 భాగాలుగా విభజించమంటే ఒకటి ఎస్ జానకి రాకముందు, మరొకటి ఎస్ జానకి వచ్చిన తరువాత అని చెప్పినా అతిశయోక్తి కాదు. ఆమె కేవలం పాటలు పాడలేదు, తెలుగు సినీ సంగీతానికి ఒక కొత్త అందాన్ని, ఒక కొత్త భావాన్ని, ఒక కొత్త అభివ్యక్తిని తీసుకొచ్చారు. తెలుగు సినిమాల్లో హీరోయిన్కు స్వరం అంటే ఒకప్పుడు అది కేవలం పాట మాత్రమే. కానీ జానకి గారు వచ్చిన తర్వాత ఆ పాట నటనగా మారింది, భావోద్వేగంగా మారింది, పాత్రలో భాగమైపోయింది. ఆమె దాదాపు 5 దశాబ్దాలకు పైగా తెలుగు సినీ సంగీత ప్రపంచంలో అగ్రగామిగా నిలిచారు. ప్రతి తరం హీరోలకు, ప్రతి తరం హీరోయిన్లకు, ప్రతి తరం సంగీత దర్శకులకు ఆమె స్వరం తోడైంది. ఘంటసాల కాలం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం యుగం వరకు, అక్కడి నుంచి కొత్త తరపు గాయకుల కాలం వరకు ఆమె తన స్థానాన్ని నిలబెట్టుకోవడం వెనుక ఉన్న కారణం ఒక్కటే, నిరంతర సాధన. ఒక సంగీత దర్శకుడు ఏ రకమైన పాట ఇచ్చినా ఇది నాకు కష్టమని ఆమె ఎప్పుడూ అనలేదు. మెలోడీ కావచ్చు, జానపదం కావచ్చు, శాస్త్రీయ సంగీతం ఆధారంగా ఉండే పాట కావచ్చు, పాశ్చాత్య శైలిలో ఉండే పాట కావచ్చు, ప్రతి పాటలోనూ ఆమె తనదైన ముద్ర వేశారు. జానకి గారి పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చే ఎన్నో మధుర గీతాలు ఉన్నాయి. మౌనమేలనోయి సాగర సంగమం, ఈ పాటలోని ప్రతి స్వరం ప్రేమలోని మౌనాన్ని పలుకుతుంది. కీరవాణి అన్వేషణ, ఈ పాటలో ఆమె గాత్రంలోని మాధుర్యం సంగీతాభిమానులను ఇప్పటికీ మంత్రముగ్ధులను చేస్తుంది. ప్రియతమ, జగదేక వీరుడు, అతిలోక సుందరి, ప్రేమ ఎంత అందంగా ఉంటుందో ఆమె స్వరం మనకు వినిపిస్తుంది. కాశ్మీరు లోయలో పసివాడి ప్రాణం, ఉత్సాహం, ఉల్లాసం, చలాకీతనం ఒకే పాటలో ఎలా కలుస్తాయో ఈ గీతం చెప్తుంది. ఇక గువ్వా గోరింకతో ఖైదీ నెంబర్ 786, చిరంజీవి భానుప్రియ జంటకు ఆమె స్వరం మరింత అందాన్ని తీసుకొచ్చింది. ఓం శాంతి, ఛాలెంజ్, ఈ పాటలో శక్తి, ఉత్సాహం ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఇక సందె పొద్దుల కాడ, అభిలాష, పల్లె జీవన సౌందర్యాన్ని ఆమె స్వరం ఎంతో సహజంగా పలికించింది. జిలిబిలి పలుకుల సితార, ఈ పాటలోని అమాయకత్వం, చిలిపితనం ఆమె గాత్రంలో సజీవమైంది. ఓం నమః గీతాంజలి, ప్రేమ, ఆధ్యాత్మికత, సంగీతం కలిసి ఒక అద్భుత అనుభూతిగా మారిన గీతమిదే. ఇవి కొన్ని మాత్రమే. ఆమె పాడిన వేలాది పాటల్లో ప్రతి ఒక్కరి జీవితంలో ఒక జానకి పాట తప్పకుండా ఉంటుంది. కొంతమందికి చిన్ననాటి జ్ఞాపకం, మరికొందరికి తొలి ప్రేమ, ఇంకొందరికి అమ్మ జోలపాట, మరెందరికో భక్తి గీతం. ఈ విధంగా ప్రతి మనిషి జీవితంలో ఆమె పాటలు మమేకమయ్యాయి. అందుకే జానకమ్మ పాటలు కాలంతో పాటు మసకబారలేదు. కొత్త తరాలు వచ్చినా, కొత్త గాయకులు వచ్చినా ఆమె పాటల మాధుర్యం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. నిరంతరం టెలివిజన్ సంగీత కార్యక్రమాల్లో, రేడియోలో, డిజిటల్ మ్యూజిక్ ప్లాట్ఫామ్లలో ఆమె పాటలు వినిపిస్తూనే ఉన్నాయి. కనుక మంచి సంగీతానికి కాలపరిమితి ఉండదు, మంచి గాత్రానికి తరాల హద్దులు ఉండవు. తెలుగు సినీ సంగీతానికి ఎస్ జానకి చేసిన సేవను అవార్డులతో కొలవలేం, ఆమె పాడిన పాటల సంఖ్యతోనూ కొలవలేం. మధురమైన ఎన్నో ఆమె సృష్టించిన అసలు సంపద మన హృదయాల్లో నిలిచిపోయిన ఆ మధుర జ్ఞాపకాలు పదిలంగా ఉన్నాయి. ఒక గొప్ప గాయని మరణించవచ్చు, కానీ ఆమె పాడిన పాటలు ఎప్పటికీ ఎన్నటికీ మరణించవు. ప్రతి తరం వాటిని మళ్లీ మళ్లీ వింటుంది, కొత్తగా ప్రేమిస్తుంది, కొత్తగా ఆస్వాదిస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి భారతీయ సినీ సంగీతంలో ఎవర్ గ్రీన్ గాన జోడీగా నిలుస్తుంది. భారతీయ సినీ సంగీత చరిత్రలో కొన్ని జోడీలు కేవలం విజయవంతం కాలేదు, చరిత్రగా నిలిచిపోయాయి. అలాంటి అమర గాన జోడీల్లో మొదటి వరుసలో నిలిచే పేర్లు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకిల యుగళ గాత్రాలు. ఈ ఇద్దరూ కలిసి పాడిన వేలాది పాటలు ఇప్పటికీ సంగీతాభిమానుల గుండెల్లో మారుమోగుతూనే ఉన్నాయి. ఒకరి స్వరం లేకుండా మరొకరి పాటను ఊహించలేనంతగా ఈ జంట ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించింది. సంగీతంలో పోటీ ఉండొచ్చు, కానీ గొప్ప కళాకారుల మధ్య పరస్పర గౌరవం మరింత గొప్పది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి అనుబంధం అలాంటిదే. ఒకరిని మించి మరొకరు పాడాలనే పోటీ కాదు, పాటని మించి నిలబెట్టాలనే తపన మాత్రమే వారి గానంలో వినిపించేది. రికార్డింగ్ స్టూడియోలో వీరిద్దరు ఎదురెదురుగా నిలబడి పాడినప్పుడు అది కేవలం ఒక పాట రికార్డింగ్ కాదు, ఇద్దరు మహాకళాకారులు సంగీతంతో సంభాషిస్తున్నట్లు ఉండేది. బాలు స్వరంలో ఉత్సాహం, శక్తి, మాధుర్యం ఉంటే జానకమ్మ స్వరంలో భావోద్వేగం, సున్నితత్వం, మృదుత్వం ఉండేది. ఈ రెండు స్వరాలు కలిసినప్పుడు సంగీతం ఒక కొత్త అందాన్ని సంతరించుకునేది. అందుకే వారి డ్యూయట్ పాటలు కేవలం హిట్లు కాలేదు, తరతరాలకు నిలిచిపోయే క్లాసిక్లుగా మారాయి. ప్రేమ గీతం అయితే ఇద్దరి గొంతుల్లో ప్రేమ నిజంగానే మాట్లాడుతున్నట్లు అనిపించేది.
విరహ గీతమైతే హృదయాల్లోని బాధ స్వరాల రూపంలో బయటకొస్తున్నట్లు ఉండేది. ఉత్సాహభరితమైన పాట అయితే వారి గానంలో ఆ ఉత్సాహం ప్రేక్షకులకు చేరేది. అందుకే దర్శకులు, సంగీత దర్శకులు చాలాసార్లు ప్రేమ గీతం అంటే మొదట గుర్తు చేసుకున్న జోడీ ఇదే. ఇళయరాజా, చక్రవర్తి, రాజకోటి, ఎంఎం కీరవాణి, కెవి మహాదేవన్, రమేష్ నాయుడు, సత్యం ఇలా ఎంతో మంది సంగీత దర్శకుల స్వర రచనలకు ఎస్పీబీ, జానకి జోడీ అపూర్వమైన గాత్రాన్ని అందించింది. తెలుగు మాత్రమే కాదు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో కూడా ఈ జోడీ అనేక మధుర గీతాలను అందించింది. భాష మారినా భావం మారలేదు, ప్రేక్షకుల ప్రేమ తగ్గలేదు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఒక సందర్భంలో జానకి గారి గురించి మాట్లాడుతూ ఆమెతో కలిసి పాడడం అంటే ప్రతిసారి కొత్తగా నేర్చుకోవడం లాంటిదని చెప్పిన సందర్భాలున్నాయి. ఒక పాటను మరింత అందంగా చేయడానికి జానకి గారు చూపే శ్రద్ధ తనని ఎప్పుడూ ఆశ్చర్యపరిచేదని ఆయన అభినందించారు. అదేవిధంగా జానకి కూడా ఎస్పీబీ గురించి ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవారు. ఆయన గొంతులోని సహజత్వం, సంగీతంపై ఉన్న అంకిత భావం, రికార్డింగ్ సమయంలో ఉండే సానుకూల వాతావరణం గురించి ఎన్నో సందర్భాల్లో గుర్తు చేశారు. అలా వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం వృత్తిపరమైనదే కాదు, కుటుంబ సభ్యుల్లాంటి ఆప్యాయతతో కూడింది. అందుకే స్టేజ్ షోల్లోనూ, సంగీత కార్యక్రమాల్లోనూ వారి మధ్య కనిపించే అనురాగం ప్రేక్షకులను ఆకట్టుకునేది. సంగీత ప్రపంచంలో కాలం మారింది, కొత్త గాయకులొచ్చారు, కొత్త సాంకేతికత వచ్చింది. కానీ ఎస్పీబీ, జానకి జోడీ పాడిన పాటల మాధుర్యాన్ని మాత్రం ఏ కాలమూ తగ్గించలేకపోయింది. ఈ రోజు కూడా సంగీత పోటీల్లో యువ గాయకులు ఎక్కువగా ఎంచుకునే డ్యూయెట్లు వీరివే. ఎందుకంటే ఆ పాటల్లో కేవలం స్వరాలే కాదు, భావం ఉంది, ఉచ్చారణ ఉంది, పరస్పర అవగాహన ఉంది. ముఖ్యంగా సంగీతానికి ఇద్దరు ఇచ్చిన గౌరవం కనిపిస్తుంది. దురదృష్టవశాత్తు 2020లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మనల్ని విడిచిపెట్టారు. ఇప్పుడు ఎస్ జానకి కూడా భౌతికంగా మన మధ్య లేరు. కానీ ఒక విషయం మాత్రం శాశ్వతం, రేడియోలో ఎప్పుడైనా వారి డ్యూయెట్ వినిపించినప్పుడు ఆ ఇద్దరు ఇంకా మనతోనే ఉన్నారనే అనుభూతి కలుగుతుంది. ఒకరు పలికిన పల్లవికి మరొకరిచ్చిన ప్రతిస్పందనలో సంగీతం ఎంత అందంగా ఉంటుందో వారి పాటలు ఎప్పటికీ చెబుతూనే ఉంటాయి. ఇద్దరూ ఇప్పుడు మన కళ్లకు కనిపించకపోవచ్చు, కానీ వారు కలిసి పాడిన ప్రతి గీతంలో, ప్రతి రాగంలో, ప్రతి జ్ఞాపకంలో శాశ్వతంగా జీవిస్తూనే ఉంటారు. అందుకే భారతీయ సినీ సంగీత చరిత్రలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పేర్లు రెండు వేరువేరు అధ్యాయాలు కాదు, ఒకే స్వర్ణయుగానికి చెందిన రెండు మధుర స్వరాలు. అలా వారి గానం ముగిసిపోయి ఉండొచ్చు, కానీ వారి గాత్ర సంగీతం ఎప్పటికీ ముగియదు. అవార్డుల కంటే గొప్పదైన అభిమానుల ప్రేమను గొప్ప రివార్డుగా మార్చుకున్నారు. సినీ సంగీత చరిత్రలో కొంతమంది గాయకులు ఒక సంగీత దర్శకుడితో ఎక్కువగా పనిచేస్తారు, మరికొందరు ఒక తరం వరకే పరిమితమవుతారు. కానీ ఎస్ జానకి మాత్రం తరాలు మారినా, సంగీత దర్శకులు మారినా, హీరోలు మారినా, ప్రేక్షకుల అభిరుచులు మారినా తన స్థానాన్ని నిలబెట్టుకున్న అరుదైన గాయని. ఘంటసాల గానయుగం చివరి దశ నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్వర్ణయుగం వరకు, అక్కడి నుంచి కొత్త తరపు సంగీత దర్శకుల కాలం వరకు ఆమె స్వరం నిరంతరంగా వినిపించింది. అదే ఆమె గొప్పతనం. ఘంటసాల వంటి మహాగాయకుడితో కలిసి పాడటం ఏ గాయకుడికైనా ఒక గొప్ప అవకాశంగా భావిస్తారు. అలాంటి అవకాశాన్ని ఎస్ జానకి తన ప్రతిభతో సద్వినియోగం చేసుకున్నారు. ఘంటసాల గారి గాన వైభవం ఒకవైపు ఉంటే, జానకి గారి భావ ప్రకటన మరోవైపు ఉండేది. ఈ కలయిక ఎన్నో మధుర గీతాలను తెలుగు ప్రేక్షకులకు అందించింది. జానకి గారి సంగీత ప్రయాణంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పేరు ఇళయరాజా. ఇళయరాజా స్వర రచనలో భావోద్వేగానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఆ భావాన్ని ప్రేక్షకుల హృదయాలకు చేరవేసే గొంతు జానకి గారిదే. అందుకే ఇళయరాజా, జానకి కలయికలో వచ్చిన అనేక గీతాలు దక్షిణ భారత సినీ సంగీతంలో చిరస్థాయిగా నిలిచాయి. ఇళయరాజా స్వరపరిచిన మెలోడీల్లో జానకి గారి గాత్రం వెన్నెల్లా జాలువారేది. ప్రేమ గీతాల్లో సున్నితత్వం, విషాద గీతాల్లో హృదయాన్ని కదిలించే ఆవేదన, భక్తి గీతాల్లో ఆధ్యాత్మిక అనుభూతి, ఇవన్నీ ఆమె స్వరంలో సహజంగా పలికేవి. అందుకే సంగీత దర్శకులు ఒక విషయం చెప్పేవారు, పాటను కేవలం పాడే గాయని కాదు, సంగీత దర్శకుడి ఆలోచనను పూర్తిగా అర్థం చేసుకుని పాడే కళాకారిణి జానకి. ఇది ఒక గాయకుడికి దక్కే అత్యున్నత ప్రశంస. ఇప్పుడు ఆమె అందుకున్న గౌరవాల గురించి మాట్లాడితే, ఎస్ జానకి తన కెరీర్లో 4 జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకున్నారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనేక ఉత్తమ గాయని అవార్డులు అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 12 నంది అవార్డులు ఆమె గాన ప్రతిభకు నిదర్శనం. ఈ అవార్డులు ఆమె పాడిన పాటల సంఖ్య కాదు, ప్రతి పాటలో చూపిన నాణ్యతకు లభించిన గుర్తింపు. 2013లో భారత ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించాలని ప్రకటించింది. అయితే తనకు గుర్తింపు చాలా ఆలస్యంగా వచ్చిందనే అభిప్రాయంతో ఆమె ఆ పురస్కారాన్ని స్వీకరించలేదు. అది వ్యక్తిగత నిర్ణయం అయినప్పటికీ కళాకారిణిగా తన ఆత్మ గౌరవాన్ని ప్రతిబింబించిన సంఘటనగా చాలా మంది గుర్తుంచుకుంటారు. కానీ నిజం చెప్పాలంటే జానకమ్మకి అతిపెద్ద పురస్కారం పద్మభూషణ్ కాదు, జాతీయ అవార్డులు కూడా కాదు. ఆమె పాడిన పాట విన్న తర్వాత ప్రేక్షకుల కళ్లల్లో మెరిసిన ఆనందం, హృదయంలో మిగిలిన అనుభూతి
అదే ఆమెకు లభించిన అత్యంత గొప్ప గౌరవం. ఒక సంగీత కార్యక్రమంలో ఆమె గానం వినిపిస్తే తెలియకుండానే మన పెదవులు ఆ పాటను హమ్ చేస్తాయి. అదే నిజమైన అవార్డు. అది కాలం ఇవ్వలేని గౌరవం, ప్రేక్షకులు మాత్రమే ఇవ్వగలిగే ప్రేమ. భారతీయ సినీ సంగీతానికి చిరస్థాయిగా నిలిచిపోయిన ఒక సంగీత విశ్వవిద్యాలయం జానకమ్మ. ఆమె ఇన్నాళ్లు పాటలా బతికింది, ఇప్పుడు పాటలో బతుకుతుంది. కొంతమంది ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్తారు, మరికొందరు మాత్రం ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్లినా ఎప్పటికీ మనల్ని విడిచి వెళ్లరు. ఎస్ జానకి అలాంటి మహానుభావురాలు. ఈరోజు ఆమె గాత్రం మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆమె ఆలపించిన స్వరం ఈ నేలపై పుట్టిన ప్రతి సంగీత అభిమాని హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయింది. ఒక కళాకారుడి జీవితం ఎంత గొప్పదో వారు వెళ్లిపోయిన తర్వాత తెలుస్తుంది అంటారు. ఎందుకంటే ఒక వ్యక్తి మరణం కుటుంబాన్ని మాత్రమే బాధిస్తుంది, కానీ ఒక గొప్ప కళాకారుడి మరణం ఒక సమాజాన్ని, ఒక సంస్కృతిని, ఒక తరాన్ని బాధిస్తుంది. ఎస్ జానకి విషయంలో అదే జరిగింది. ఆమె కన్ను మూసారనే వార్త తెలిసిన క్షణం నుంచి సంగీత ప్రపంచం ఒక్కసారిగా మౌనమైంది. గాయకులు, సంగీత దర్శకులు, నటీనటులు, రాజకీయ నాయకులు, సాహితీవేత్తలు, అన్నింటికంటే ముఖ్యంగా ఆమె పాటలు వింటూ పెరిగిన కోట్లాది అభిమానులు అందరూ ఒక్కటే మాట చెప్తున్నారు, ఒక స్వర్ణయుగం ముగిసింది అని. ఆలోచిస్తే నిజంగా స్వర్ణయుగం ముగిసిందా? లేదు. ఎందుకంటే సంగీతానికి మరణం లేదు, మంచి పాటలకు అంతం లేదు, మహా గాయకుల స్వరాలకు కాల పరిమితి లేదు. అందుకే జానకి గానం నీటికి కొత్తగానే వినిపిస్తుంది. ఆమె పాటలను నిన్నటి తరం ప్రేమించింది, ఈ తరం కూడా ప్రేమిస్తోంది, రేపటి తరం కూడా అదే ప్రేమతో వింటుంది. అదే ఒక కళాకారుడి అమరత్వం. జానకి గారి చివరి రోజులు ఇబ్బందిగానే గడిచాయి. ముదిమి వయసులో చెట్టంత కొడుకు దూరం అవ్వడంతో ఆమె తట్టుకోలేకపోయారు. కుమారుని ఆలోచనతోనే, తన అభిమానుల ఆదరణతోనూ గడిపేవారు. చివరి రోజులు ఆమెను అభిమానులే కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఆమె పాటలను పాడుతూ ఆనందాన్ని అందించారు వారు. అమ్మకు వయోభారంతో ఆరోగ్య సమస్యలు ఎదురైనా సంగీతంపై ఉన్న ప్రేమ మాత్రం చివరి వరకు తగ్గలేదు. వేదికలపై పాటలు తగ్గించినా సంగీతాన్ని మాత్రం ఎప్పుడూ వదలలేదు. ఆమె జీవితంలో సంగీతం ఒక వృత్తి కాదు, ఒక ఉపాసన, ఒక శ్వాస, ఒక జీవన విధానం. చివరి శ్వాస వరకు పాట పాడుతూనే ఉంటాను అని ఆమె చెప్పిన మాట ఆమె జీవితాన్ని అక్షరాలా ప్రతిబింబించింది. ఆమె నిజంగానే పాటతో బతికారు, పాటతోనే ప్రపంచాన్ని గెలిచారు, పాటతోనే కోట్లాది హృదయాల్లో స్థానం సంపాదించారు. మనం ఈరోజు జానకి గారిని స్మరించుకుంటూ ఒక విషయం మాత్రం తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఒక గొప్ప గాయని అంటే ఎక్కువ పాటలు పాడిన వ్యక్తి కాదు, ఎక్కువ అవార్డులు అందుకున్న వ్యక్తి కాదు, ఎక్కువ భాషల్లో పాడిన వ్యక్తి కూడా కాదు. ఎన్ని తరాలు మారినా ఆమె పాటలు వినిపిస్తూనే ఉంటే అదే నిజమైన మహాగాయని. ఆ నిర్వచనానికి సరిగ్గా సరిపోయే పేరు ఎస్ జానకి. ఈరోజు ఒక చిన్న పిల్లవాడు సంగీతం నేర్చుకుంటున్నా, ఒక యువ గాయని తనకిష్టమైన పాటను ఆలపిస్తున్నా, ఒక సంగీత పోటీలో పోటీదారు జానకి గారి గీతాన్ని ఎంచుకున్నా, ఒక ఇంట్లో ఆమె పాట వినిపించినా అక్కడ ఎక్కడో ఒక చోట జానకి గారి ఆత్మీయమైన చిరునవ్వు మనకు కనిపించినట్టే ఉంటుంది. అదే కళాకారుడి విజయానికి అసలైన కొలమానం. కాలం ఎంత వేగంగా మారిపోయినా రికార్డులు పగిలిపోతాయి, అవార్డులు కొత్త వాళ్ళకి వెళ్తాయి, సాంకేతికత మారుతుంది, మనసును తాకే సంగీతం మాత్రం ఎప్పటికీ పాతపడదు. అందుకే ఎస్ జానకి గారి పాటలు కూడా ఎన్నటికీ పాతపడవు. ఈరోజు మనం ఒక మహా గాన సరస్వతికి కన్నీటి వీడ్కోలు చెప్తున్నాం, కానీ ఇది వీడ్కోలు కాదు. ప్రతి ఉదయం రేడియోలో వినిపించే ఒక పాటలో, ప్రతి సంగీత కార్యక్రమంలో, ప్రతి జ్ఞాపకంలో, ప్రతి తెలుగు ఇంటిలో ఆమె మళ్లీ మళ్లీ మన ముందుకు వస్తూనే ఉంటారు. ఆమె జీవితం మొత్తాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఆమె పాట పాడలేదు, పాటగానే మారిపోయింది. ఆమె సంగీతాన్ని ఆలపించలేదు, సంగీతానికే ఒక గుర్తింపుగా నిలిచింది. ఆమె మన మధ్య నుంచి వెళ్ళిపోలేదు. ప్రతి రాగంలో, ప్రతి గీతంలో, ప్రతి హృదయంలో చిరంజీవిగా నిలిచిపోయింది. అందుకే పాటలా బతికింది, పాటను ప్రేమించింది, పాటని శ్వాసగా జీవించింది. ఇప్పుడు పాటలోనే శాశ్వతంగా బతుకుతోంది. గానకోకిల ఎస్ జానకి గారికి మా హృదయపూర్వక సంగీత నివాళి. ఓం శాంతి.